గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రిపుల్9 ఇండియా పెట్టిన తర్వాత యూట్యూబ్ చేస్తున్న తర్వాత ఒక క్వశ్చన్ అందరికీ ఉంటది, ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుండి? ఆడవాళ్ళ వయసు మగాళ్ళ సంపాదన అడగకూడదు. సరే మిమ్మల్ని అడుగుతాను, ఎంత సంపాదిస్తున్నారమ్మా ట్రిపుల్9 ఇండియా మా అమ్మకే తెలియదు మేడం. నాకే చెప్పడు మేడం. సీరియస్లీ ఇప్పుడు చెప్పరా? ఏడ చెప్పొద్దు అనే విషయం చెప్పిన. అయ్యా అయ్యా ఎందుకండి ఇంత దారుణాలు ఎందుకు? మీరు అనుకునేంత లక్షలు ఏం రావలేదు మేడం. ఇప్పుడు ఏదో బతకగలిగేంత సరిపోతా ఉంది. ఒక నెలకు ఒక ఐఫోన్ కొనొచ్చా? అంత లేదులేండి మేడం. నేనే ఫోన్ వాడుతున్నానో చూస్తే మీరు ఆ మాట అనరు. చిన్న ఫోన్ చిన్న ఛానల్స్ వాళ్ళే మినిమం ఐఫోన్ కొనేది అంత డబ్బులు మంది వస్తాయని షార్ట్స్ చెప్తారు. ఛానల్ మేడం, లెంత్ వీడియోలు కాదు. పెడుతున్నారు కదా ఈ మధ్య, షార్ట్స్ కి ఏమొస్తుంది మేడం? లెంత్ వీడియోస్ కూడా పెడుతున్నారు కదా. లెంత్ వీడియోస్ బ్లాగ్స్, నేను పెళ్లి బ్లాగ్స్ ఒకటే ఒక నెల పెట్టాను అంతే. ఇప్పుడు ఒక నెలలో వచ్చిందని అన్ని నెలలు రావు కదా మేడం. అంతే, సర్లేండి బానే సంపాదిస్తున్నారు. పర్లేదు, కొంత బాగా సాగుతుంది, ఏ డోకా లేకుండా ఆ. ప్రశాంతంగా పోతా ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. పెళ్ళి అవగానే గుండె ఎందుకు చేయించారండి? అసలు పెళ్లి కూతురికి గుండె చేయించడం అనేది, మొన్న వీడియోలో కూడా అమ్మ అసలు నీ పెళ్ళాన్ని గుండె ఎందుకు చేయించిన ఆ పిల్లకి చెప్పు ముందు అని అన్నారు, గుర్తుందా? నాకు కూడా గుర్తుంది. అసలు గుండె ఎందుకు చేయించారు చెప్పండి? తిరుమల పోయినాం మేడం, ఇచ్చేసినాం అంతే. కొత్త పెళ్లి ఫస్ట్ కూతురికి. తిరుపతికి పోయినాము, ఆ, తిరుగుతా ఉన్నాము. సరే తిరుమల పోదాం అనుకొని అట్టించి అట్టే తిరుమల పోయినాము. సో తిరుమల పోయినాం కదా, దర్శనానికి కూడా పోదాంలే అనుకొని దర్శనానికి పోయేదాంలో సరే దర్శనానికి కూడా పోతున్నాం కదా అని చెప్పేసి హెయిర్ ఇచ్చేసినాం. మీరు ఇవ్వడం ఓకే, ఆ అమ్మాయితో ఎందుకు ఇప్పించారు? పోయినాం కదా, మేము లవ్ మ్యారేజ్ కదా, అంతా ఇంట్లో ఒప్పుకొని అంతా ఇది చేసుకుంటే ఎక్కడ ఇస్తానని ఏ మాట గొడవలు ఇవి ఏం లేకుండా అందరూ కలిసి అంతా ఇది అయిపోతే చేస్తున్నా. గుండిస్తాను స్వామి ఆ, అని అనుకున్నారు, అని ఇద్దరం కలిసి ఉమ్. ఇస్తాం అనుకున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓకేనా అందరికి? పెళ్లికి వచ్చారు కదా, సెకండ్ టైం వాళ్ళే కదా వచ్చారు, కూర్చొని చేసి. బాగా చూసుకుంటున్నారా? అల్లుడు మర్యాదలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. సరే మరి ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకురాలేదు చిక్కుని? ఎవరిని? మీ వైఫ్ ఆ అమ్మాయి కొద్దిగా కెమెరా ఫియర్ ఉంది, కొద్దిగా ఫ్యూచర్ లో వస్తుంది. ఫ్యూచర్ లో వస్తుంది, ఇప్పుడు కష్టం. ఇప్పుడు కొంచెం దాచి పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏమైనా వద్దని చెప్పారా? ఏం లేదు మేడం. ఇది జోక్ అడిగినా కూడా పాపం చాలా సీరియస్ గా తీసేసుకుంటున్నారు. మీ ఇద్దరు బానే ఉంటారా, కొట్టుకుంటారా? ఎప్పుడైనా అత్తా కోడళ్ళు అంటే వైరం ఉంటది కదా, తిట్టుకోవడం అట్లా. వీళ్ళిద్దరు ఏం మేమిద్దరం బ్రహ్మాండంగా బాగుంటాం ఉంటారు. మేడం. నన్నే తిడతారు. ఇద్దరు కలిసి నేనే ఇద్దరితో కొట్లాడుతా అంటే వాళ్ళిద్దరు నాతో కొట్లాడుతా ఉంటారు. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, కూతురు అమ్మ ఉన్నట్టు ఉంటారు. సో లాస్ట్లీ మీ ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి, సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక మాట గానీ ఒక వాక్యం గానీ మీ ఇష్టం. 999 ఇండియా ఛానల్ ని ఆదరించి ఆశీర్వదించి అభిమానించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా మీరు ఇంత సపోర్ట్ చేసిన దానికి నేను చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్.